పార్లమెంట్ ఎన్నికల వేళ ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నాగర్ కర్నూలు జిల్లాలోనే ఉండడం, దాంతోపాటు ఇది ఆ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒకప్పుడు ఆయన సొంత జిల్లా కావడంతో పాటు ఇప్పుడున్నటువంటి సినారియోలో ఇక్కడ ఉన్నటువంటి త్రిముఖ పోటీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీళ్ళ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు కూడా బలమైనటువంటి అభ్యర్థులు, వ్యక్తిగతంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు. చూసుకున్నట్లయితే ఈ ముగ్గురు బలమైనటువంటి అభ్యర్థులు కావడం ఈ నాగర్ కర్నూలు సీటుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. ప్రధానంగా ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ కుటుంబానికి చాలా విధేయుడిగా ఉంటూ చాలా సన్నిహితుడిగా ఉన్నటువంటి మల్లు రవి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మల్లు రవి సోదరుడు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మినిస్టర్. సో అది ఈయన కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈయన రేవంత్ రెడ్డికి కూడా చాలా సన్నిహితుడు, రేవంత్ రెడ్డికి కూడా విధేయుడుగా ఉంటూ ఆయన పరిపాలన కానీ ఆయన రాజకీయ నాయకత్వాన్ని కానీ సపోర్ట్ చేస్తా మొదటి నుంచి రేవంత్కి అండగా నిలబడినటువంటి నేత మల్లు రవి. ఇక బీఆర్ఎస్లో చూసుకున్నట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా అనూహ్యమైనటువంటి పరిణామాల మధ్య బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నాగర్ కర్నూలు నుంచి పార్లమెంటు సెగ్మెంట్లో పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ సంగతి చూసుకున్నట్లయితే గతంలో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి పోతుగంటి రాములు ఈసారి బీజేపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కాకపోతే బీజేపీ అధిష్టానం ఆయనే కాకుండా ఆయన కొడుకు భరత్కు టికెట్ ఇచ్చింది. సో భరత్కి ఇక్కడ రాజకీయంగా ఎంత అనుభవం ఉంది, రాజకీయంగా ఎంత చక్రం తిప్పగలడు, తండ్రి అడుగుజాడల్లో ఆ వారసత్వాన్ని ఎంతవరకు నిలబెట్టగలడు అనేది ఈ ఎన్నికలు ఆయనకు ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఒక రెఫరెండం కాబోతా ఉన్నాయి. సో ఈ ముగ్గురు పరిస్థితి ఎలా ఉంది, ఈ ముగ్గురు యొక్క బ్యాక్ ఎండ్ ఎలా ఉంది, ఈ ముగ్గురు సంబంధించి పార్టీల పరంగా కావచ్చు, రాజకీయ అధినాయకుల పరంగా కావచ్చు ఎలాంటి సపోర్ట్ ఉంది, అసలు నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి సినారియో ఎలా ఉందనేది చూసుకున్నట్లయితే ప్రధానంగా మల్లు రవి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో అధికారులు ఉండడం అనేది పెద్ద ప్లస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి. దీంతోపాటు ఇక్కడ నుంచి అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం లేదా ఇండియా కూటమిని అధికారంలోకి తేవడం అనే లక్ష్యంగానే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నిర్దేశించుకుంది. ఆ లక్ష్యంగానే పనిచేస్తూ ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ప్రధానమైనటువంటి నాయకులు కావచ్చు, ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా కేవలం ఇక్కడ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడమో లేదా ఇక్కడ బీజేపీని గురించి మాట్లాడడమో కాకుండా మోదీ నాయకత్వాన్ని కూడా మోదీ నాయకత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చేసినటువంటి వైఫల్యాలు ఎత్తి చూపుతున్నారు. మోదీ వల్ల దేశానికి రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందనేది వీళ్ళు ఎత్తి చూపుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచి ఇండియా కూటమికి చాలా బలమైనటువంటి సపోర్టుగా నిలవాలనే తపన తెలంగాణ కాంగ్రెస్లో కనిపిస్తోంది. ఆ క్రమంలో భాగంగానే ఇక్కడ గాంధీ కుటుంబానికి విధేయుడైనటువంటి మల్లు రవికి టికెట్ ఇవ్వడం. నిజానికి ఆయన ఢిల్లీలో పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా ఉన్నారు, అదొక క్యాబినెట్ ర్యాంక్ పోస్టు. దాన్ని కూడా వదులుకొని దానికి రాజీనామా చేసి మరీ ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని చాలామంది ప్రయత్నించారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇటు రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని చూశారు, కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళి ప్రయత్నాలు చేశారు. బట్ ఓవరాల్గా ఫైనల్గా చూసుకుంటే చివరికి కేంద్ర నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు మల్లు రవి వైపు మొగ్గు చూపింది. మల్లు రవి కూడా సుదీర్ఘకాలంగా తెలంగాణ రాజకీయాల్లో అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుని ఉండటం, సుదీర్ఘంగా ఇక్కడ రాజకీయ అనుభవం ఉండటంతో పాటు రేవంత్ రెడ్డి సపోర్టు మల్లు రవికి స్పష్టంగా ఉంది. అంచేత ఇది సొంత జిల్లా, పైగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, సొంత ప్రాంతం కావడంతో ఈయన గెలుపు కోసం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతాడు, ఖచ్చితంగా గెలిపించుకునే తీరాలనే ఒక కోణంలోనే ఆయన ప్రచారం కానీ ప్రయత్నాలు కానీ కొనసాగుతాయి. అంచేత మల్లు రవికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ సామాజిక వర్గ పరంగా చూసుకున్నట్లయితే ఆయన సామాజిక వర్గం పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అనే ఒక ప్లస్ పాయింట్ ఆయనకి యాడ్ అవుతోంది. దీంతోపాటు ఇక్కడ మల్లు రవికి ప్రచారంలో భాగంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఎలాంటి డెవలప్మెంట్ కనిపించడం లేదు. కేవలం ఫ్రీ బస్ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. మహిళలకి ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు, తర్వాత 2500 ఇవ్వలేదు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు. ఈ తరహాలో మిగతా ప్రత్యర్థుల నుంచి ఆయన మీద విమర్శలు వస్తున్నప్పటికీ కేవలం ఇప్పుడే ఇల్లు కట్టాం, ఇప్పుడిప్పుడే సర్దుకుంటా ఉన్నాం, మేము ఏదో రెడీ చేసుకుంటా ఉన్నాం, కాస్త టైం ఇస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ మార్కు పరిపాలన అందిస్తాము, దీంతో పాటు కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మనకు తిరిగే ఉంటుంది, ఇంకా అద్భుతమైనటువంటి డెవలప్ చేసుకుంటామనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొనసాగిస్తోంది. ఈ ప్రచారంలో భాగంగానే మల్లు రవి కూడా తనదైనటువంటి దూకుడును పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఈ 5 నెలల్లో సాధించినటువంటి ప్రగతిని ప్రశ్నిస్తూ మిగతా పక్షాలు ముందుకు వెళ్తూ ఉంటే ఈ 5 నెలల కాలంలోనే మేము చాలా చేసి చూపించాము, ఫ్రీ బస్తో పాటు ఇంకేమో ఇచ్చామని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడంతో పాటు ఇక్కడ నుంచి మనం అత్యధిక సీట్లు గెలిచి ఇండియా కూటమి అధికారంలో తెస్తే కనుక రాష్ట్రంతో పాటు మన ప్రాంతం నాగర్ కర్నూలు, మహబూబ్నగర్తో పాటు మిగతా రాష్ట్రాల జిల్లాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయనే ఒక కోణంలో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ప్రచారం చేస్తూ ఉంది. ఇక్కడ సీఎం సొంత జిల్లా, సొంత నియోజకవర్గం కూడా ఉంది కాబట్టి మిగతా నాయకులంతా అలర్ట్గా ఉంటారు. ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ లేకుండాను, ఓటింగ్ చేయకుండాను మిగతా అభ్యర్థులకి మ్యాక్సిమం
సపోర్ట్ లేకుండా లేదా ఇక్కడ అత్యధిక మెజార్టీ సాధించే దిశగానే మిగతా నాయకత్వం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, సీఎం ఇప్పటికే కింది స్థాయి నాయకులకి, ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజులు వాళ్ళు ఏమైనా పదవులు ఆశించినా లేదా మంత్రి పదవులు ఆశించినా అది ఇక్కడ గెలుపు వాళ్ళకి చేసేటువంటి కృషిని బట్టి దానికి కృషిని కూడా పరిగణలోకి తీసుకుంటామని ఒక ఇండైరెక్ట్ హింట్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మిగతా నాయకులకు చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. సో నాగర్ కర్నూలుకు సంబంధించి కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటాయి. ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే కనుక మాజీ ఐపీఎస్ ఒక ఐపీఎస్ అధికారిగా గురుకులాలను బాగా డెవలప్ చేశాను, ఆ గురుకులాల కన్వీనర్గా అద్భుతంగా డెవలప్ చేశాను, చాలామంది పిల్లలకు అద్భుతమైన విద్యను అందించాను, విదేశాలకు పంపించాను, రకరకాల రంగాల్లో వాళ్ళంతా రాణించేలా చేశాను అని చెప్పేసి ఒక ప్రచారంతో ముందుకొచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆయన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడని ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆ ప్రచారాన్ని ఖండించి అనూహ్యంగా ఎవ్వరికీ ఊహించిన విధంగా బీఎస్పీ పార్టీలో చేరారు. ఆ బీఎస్పీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీని లీడ్ చేస్తూ కొంత ఎప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా పెద్దగా ఊపులో లేని బీఎస్పీలో కొత్త జోష్ తీసుకొచ్చాడనేది వాస్తవం. కాకపోతే ఆ జోష్ను కొనసాగిస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ఇచ్చే టైంకి చాలా వరకు బీఎస్పీ విఫలమైంది. ఆయన నిలబెట్టినటువంటి అభ్యర్థులంతా డమ్మీ అభ్యర్థులని అప్పుడే చాలా వరకు విమర్శలు వచ్చాయి. వాళ్ళంతా కేవలం బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడానికి లేదా బీఆర్ఎస్కి మేలు చేకూర్చేలాగానే బీఎస్పీ నుంచి ఇలాంటి అభ్యర్థుల్ని ప్రవీణ్ కుమార్ నిలబెట్టాడని అప్పట్లోనే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కానీ విమర్శించాయి. బట్ చాలా ధీటైన విమర్శలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేయడం మనం చూసాం. అప్పుడు తను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైంలో బీఆర్ఎస్ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఒక దశలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి కంటే కూడా చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి చాలా బలంగా బీఎస్పీని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దానికి చాలా చిన్న ఊళ్ళకి వెళ్ళాడు, చిన్న గుడిసెల్లోకి వెళ్ళాడు. అక్కడ నీ అభివృద్ధి ఇది కేసీఆర్ అంటూ సవాల్ విసురుతూ ఆయన చెప్పినటువంటి మాటలు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు చాలా వర్గాల్లో నాట్ ఓన్లీ ఆయన ఏదైతే బీఎస్పీకి సంబంధించి ఒక వర్గానికి పరిమితం అనుకున్న పార్టీ ఏదైతే ఉందో దాన్ని దాటి మిగతా వర్గాల్లో కూడా ఒక అటెన్షన్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు అనేది వాస్తవం. బట్ ఆ అటెన్షన్ నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. చాలా ఎంత ఘాటుగా తను విమర్శించాడో, ఎంత ఘాటైనటువంటి పదజాలంతో తను కేసీఆర్ని విమర్శించాడో చివరికి గతంలో కొల్లాపూర్ నుంచి ఆయన పోటీ చేశాడు. కొల్లాపూర్ నుంచి 19,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన మరుక్షణమే ఆయన తర్వాత పార్టీని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. రాబోయే ఎన్నికలకి సంబంధించి సమాయత్తమవుతాడు, బీఎస్పీని మరింత స్ట్రెంథెన్ చేస్తాడు అనుకున్న టైంలో చాలా అనూహ్యంగా ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఇది చాలా వరకు చాలామంది ఊహించలేదు. కొంతవరకు కొన్ని రూమర్స్ వచ్చినప్పటికీ కూడా ఇదేదో మొదటే దుబ్బాక టైంలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్న అతను ఇప్పుడు ఎందుకు వెళ్తాడు, పైగా బీఆర్ఎస్ ఇక్కడ చాలా వీక్ అయిపోయిన టైంలో ఈయన బీఆర్ఎస్లో ఎందుకు చేరతాడని చాలామంది భావించినప్పటికీ కూడా తనకున్న క్యాలిక్యులేషన్స్ ఏంటో తెలియదు, ఆయనకున్నటువంటి రాజకీయపరమైనటువంటి సమీకరణాలు ఏంటో తెలియదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనం సృష్టించింది అనేది వాస్తవం. ఆ సంచలనానికి కారణం ఏంటి, ఆయనకి బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇస్తారనేటువంటి న్యూస్ కూడా ఆ టైంలో మనకి హల్చల్ చేశాయి. బట్ ఫైనల్గా ఆయన మళ్ళీ ఏదైతే తను బీఎస్పీ నుంచి ఉన్నప్పుడు కేవలం రిజర్వేషన్ సీట్లు మాత్రమే దళితులకు ఇవ్వాలా లేదా రిజర్వేషన్ సీట్లు మాత్రమే ఎస్టీలకు ఇవ్వాలా అని ఏదైతే వాదన చేశాడో అదే రిజర్వేషన్ సీటుకి నాగర్ కర్నూలు నుంచి ఎంపీ అభ్యర్థిగా పరిమితమయ్యాడు. వాస్తవంగా దీన్ని పరిమితమయ్యాడు అనకూడదు. కాకపోతే ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి మాటలకి చేరినటువంటి పార్టీకి తీసుకున్నటువంటి సీటుకి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఇది. ఈ వైరుధ్యానికి కారణం ఏంటి, తను అధికారం కోసం తపన పడుతున్నాడా లేదా అధికారం కోసం ఆరాట పడుతున్నాడా అని చెప్పేసి ప్రతిపక్షాలు లేదా మిగతా పక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా నా జాతి క్షేమమే నాకు ఇంపార్టెంటు, నా జాతి అభ్యున్నతే నాకు ఇంపార్టెంటు అనేటువంటి మాటలు చెబుతూ గతంలో తను చేసినటువంటి గురుకులాల కన్వీనర్గా తను చేసినటువంటి డెవలప్మెంట్ని కావచ్చు, పేద విద్యార్థులకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, అనేక గురుకులాలను విస్తరించడం నుంచి ఆ గురుకులాల్లో వసతులు పెంచడం వరకు తను చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఏకరువు పెడుతూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అలాగే ఏదైతే తను గతంలో బీఆర్ఎస్ను విమర్శించాడో, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ఇవి అని చెప్పాడో వాటినే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలుగా కూడా చెబుతూ ఆయన ప్రజల్లోకి వెళ్ళడం అనేది కొంత వైరుధ్యంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అభ్యర్థిగా చూస్తే ప్రవీణ్ కుమార్ అనే పర్సన్ మిగతా ఇద్దరితో కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బాగా చదువుకున్న ఉన్నత విద్యావంతుడు, మాజీ ఐపీఎస్ అధికారి, ఇవన్నీ ఆయన కలిసి వచ్చే అంశాలు. దానికి సంబంధించి గురుకులాలకు సంబంధించి కూడా ఈ కారణంగా ఆయనకి యూత్ కొంత అట్రాక్ట్ అవుతున్నారు, యూత్ కొంత సపోర్టివ్గా ఉంటున్నారు. అలాగే ఏదైతే తను కొంతవరకు క్యాడర్ని నిర్మించుకున్నాడో బీఎస్పీ నుంచి, ఆ బీఎస్పీ పార్టీ నుంచి ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ క్యాడర్ మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటే ఈ సందర్భంలో కూడా నిలవడం అనేది ప్రవీణ్ కుమార్కి కొంత ప్లస్ అయ్యే అవకాశం. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేవ్ను తట్టుకొని నిలబడడం అనేది కొంత టఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అందరూ చెప్పినట్టుగానే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజ్గా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగేటువంటి కేంద్రంలో అధికారంలో వస్తే కూడా జరిగేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో వీళ్ళు ఇప్పటివరకు
ఫెయిల్ అయిన అంశాలను కూడా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకి కేసీఆర్ నుంచి మంచి సపోర్ట్ కనిపిస్తూ ఉంది. కేసీఆర్ చేసినటువంటి స్పీచ్లు కావచ్చు, కేసీఆర్ అందిస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, ప్రవీణ్ కుమార్కి ఇక్కడ చాలా పెద్ద ప్లస్ కాబోతోంది. అందుకే ఆయన బలమైనటువంటి అభ్యర్థిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కనబడుతున్నాడు. ఇక బీజేపీని చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎంపీ రాములు తన కొడుకు టికెట్ ఇప్పించుకొని కొడుకు భరత్ని బరిలోకి నిలిపాడు. గతంలో రాములు దాదాపు 1,90,000 మెజారిటీ సాధించినటువంటి పర్సన్. అంటే ఆయన వ్యక్తిగతంగా అక్కడ కొంత పొలిటికల్ మైలేజ్ ఉండొచ్చు, లేదా అప్పుడు బీఆర్ఎస్ వేవ్ ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఉన్న స్ట్రెంగ్త్ అప్పుడు రాములకి కలిసి ఉండొచ్చు. ఆ కారణంగా ఆయన సొంత బలం అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు ఈయన బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకోవడం, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడం, ఇప్పుడు బీజేపీ ఏదైతే రిజర్వేషన్లు కట్ చేస్తామని లేదా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ చేసినటువంటి అంశాలు ఇక్కడ కొంత ప్రతికూలంగా మారబోతున్నప్పటికీ కూడా గతంలో ఇక్కడ బలంగా లేనటువంటి బీజేపీని ఈయన కొంతవరకు గ్రామ స్థాయిలో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ గతంలో ఈయన వెంట ఉన్నటువంటి క్యాడర్ ఎంతోపాటు బీజేపీలోకి రావడం అనేది భరత్కి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. భరత్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎన్నికలు ఒక రెఫరెండం అవుతాయని మనం ముందే చెప్పుకున్నాం. ఆ కోణంగా రాములు కావచ్చు, ఇటు భరత్ కావచ్చు, మిగతా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జాతీయ నాయకత్వం కావచ్చు, ఇక్కడ నాగర్ కర్నూలులో ఇక్కడ ఖచ్చితంగా ఆ సీట్ని నిలబెట్టుకోవాలి. గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ కూడా ఆ రాజకీయ నాయకుడు వారసుడిగా వస్తున్నటువంటి భరత్ని ఇక్కడ నుంచి గెలిపించుకొని మనకి సెంటర్లో ఒక స్ట్రెంథెన్ చేసుకోవాలన్నటువంటి కోణంలో కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగానే చెప్పాలి. మరోవైపు అదే ప్రాంతానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి మహబూబ్నగర్లో ఉన్నటువంటి డీకేఆర్ ఉన్న సపోర్ట్ కూడా ఇక్కడ నాగర్ కర్నూలు కొంత ఉంటుంది. డీకేఆర్ గతంలో ఏదైతే తన క్యాడర్ ఉందో ఆ క్యాడర్ నాగర్ కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఇక్కడ బీజేపీ నుంచి యాక్టివ్ అవుతారు. ఆ యాక్టివ్ అయిన క్యాడర్ ఖచ్చితంగా భరత్కి ప్లస్ అవుతారు. సో భరత్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చాలా టఫ్ కాంపిటీటర్ అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో మనకి కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా నాగర్ కర్నూలు ప్రాంతానికి వచ్చేసరికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు కారణం ప్రవీణ్ కుమార్ యొక్క చరిష్మా, అంటే పొలిటికల్గా ఆయన కెపాసిటీ ఏంటి, పొలిటికల్గా ఆయన అనుభవం ఏంటి, రాజకీయపరమైనటువంటి పదవులకు సంబంధించి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయనకు అవకాశం రాలేదు. ఒకవేళ అవకాశం ఇస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తాడో, ఒకవేళ అవకాశం ఇస్తే ఆయనదైన మార్కుని ఎలా చూపిస్తాడు అన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ కూడా ప్రజల్లో ఉండే అవకాశం ఉంది. ఆ ఇంట్రెస్ట్ కొంచెం ఓటుగా టర్న్ అయితే కనుక ప్రవీణ్ కుమార్ గెలుపు కూడా పెద్ద కష్టమే కాకపోవచ్చు. బట్ మల్లు రవి ఇక్కడ బలమైన అభ్యర్థిగానే ఉన్నాడు. ఆయన చేసుకున్నటువంటి ప్రచారాలు కావచ్చు, రేవంత్ రెడ్డి సపోర్ట్ కావచ్చు, సొంత జిల్లా అనేటువంటి ఒక సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా పోటీ పరంగా చూసుకుంటే, గెలుపు సంగతి చెప్పడం లేదు, పోటీ పరంగా చూసుకుంటే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే ఉంటుంది, తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ. సో ఓవరాల్గా చూసుకుంటే నాగర్ కర్నూలుకు సంబంధించి ఇది సినారియో మనకు కనిపిస్తూ ఉంది. మల్లు రవి తన విశ్వాసాన్ని నిలబెట్టుకునే సందర్భం ఇది. ప్రవీణ్ కుమార్ ఏదైతే తను బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చానని సమాధానాన్ని తన వర్గానికి, తన జాతికి చెప్పుకున్నటువంటి అవకాశం ఇది. ఇటు తన కొడుకు టికెట్ ఇప్పించుకొని అతని రాజకీయ భవిష్యత్తు నిర్దేశించాల్సినటువంటి బాధ్యత తండ్రిగా ఉన్నటువంటి రాముల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఇది. మరి ఈ 3 అవకాశాల్లో ఎవరి అవకాశం నెగ్గుతుంది, ఎవరు ప్రజల మనసును చూరగొంటారు, ఎవరు పార్లమెంట్లో అడుగు పెడతారనేది చూద్దాం.